భారత జాతీయ గేయం 'వందే మాతరం' రాసిన మహనీయుడు బంకించంద్ర చటర్జీ. ఆయన వర్ధంతి సందర్భంగా 'జీపీస్ డైరీ' ప్రత్యేక కథనం. కవి, రచయిత, లెక్చరర్, జర్నలిస్ట్ బంకించంద్ర చటర్జీ 1838 జూన్ 27వ తేదీన బెంగాల్‌లోని నైహతి సమీపాన కంఠల్‌పారా అనే గ్రామంలో జన్మించారు. తల్లి దుర్గాదేవి, తండ్రి యాదవచంద్ర చటర్జీ. ఆయన విద్యాభ్యాసం హుగ్లీ కళాశాల, కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా విశ్వవిద్యాలయంలోని జరిగింది. 1858 నుంచి 1891 వరకు ఉద్యోగం చేశారు. ఇండియన్ సివిల్ సర్వీస్‌లో డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన జెస్సోర్ ప్రాంతానికి డిప్యూటీ కలెక్టర్‌గా సేవలందించారు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు 'సంవాద్ ప్రభాకర్' అనే పత్రికలో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి. ఆయన కలం పేరు కమలకంఠ. బెంగాలీ భాషలో తొలి నవల రాసిన ఘనత ఆయనదే. 'దుర్గేష్ నందిని' అనే నవల 1865లో రాశారు. కపాలకుండల, మృణాళిని, విషవృక్ష, ఇందిర, యుగళంగుర్య, చంద్రశేఖర్, రాధారాణి, రజని, కృష్ణకాంతర్విల్, రాజ్ సింగ, ఆనంద్ మఠ్, దేవి చౌధురాణి, సీతారాం అనే 14 బెంగాలీ నవలలు, రాజ్‌మోహన్ స్వైఫ్ అనే ఇంగ్లీష్ నవల ఆయన రాశారు. 1882లో ఆయన రాసిన 'ఆనంద్ మఠ్' అనే నవలలో 'వందే మాతరం' గీతం ఉంది. 1894 ఏప్రిల్ 8వ తేదీన ఆయన కన్నుమూశారు. తొలిసారిగా 'వందే మాతరం' గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. 1907లో భారత జాతీయ పతాక నమూనాను మేడం కామా తయారు చేసినప్పుడు జెండా మధ్య భాగంలో 'వందే మాతరం' అని రాశారు. 1909 నవంబర్ 20వ తేదీన దీనిని బెంగాలీ నుంచి ఇంగ్లీష్‌లోకి అరవిందో ఘోష్ అనువదించారు. 1950 జనవరి 24వ తేదీన దీనిని జాతీయ గేయంగా అవతరించింది. 'వందే మాతరం' రచయిత బంకించంద్ర చటర్జీకి 'జీపీస్ డైరీ' ఘనంగా నివాళులర్పిస్తోంది.